హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు గడువు కూడా పెంచడం జరిగింది. కొన్ని చోట్ల ఈ ఇన్‌స్ట్రక్టర్ ఆయా పోస్టులకు సంబంధించి అసలు ప్రీ ప్రైమరీ స్కూల్ ఎప్పటి వరకు ఉంటది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా మనకు క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి, అలాగే మనకు గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఏ జిల్లాలో ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఆహ్, గు గురుకుల పాఠశాలలో తీసుకుంటున్నారు, కస్తూర్బా పాఠశాలలో తీసుకుంటున్నారు అనేది క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఇటువంటి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అయితది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళినట్టయితే ఇక్కడ ఇన్‌స్ట్రక్టర్ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఖమ్మం జిల్లాకు సంబంధించి నగరంలోని అర్బన్‌లో 8 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఆయా పోస్టులకు తాత్కాలిక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ శైలజ లక్ష్మి తెలియజేశారు. బాలాజీనగర్, పాండురంగాపురం, నయా బజార్, మల్లెమడుగు, ఇక్కడ ఇందిరానగర్, రాజేంద్రనగర్, గాంధీనగర్, ధనబాయిగూడెం పాఠశాలలో ఈ నియామకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 10 తారీఖున ఉదయం 9 గంటలకు మండల కేంద్రానికి రావాలని చెప్పడం జరిగింది. ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్ జిరాక్స్ సెట్లు తీసుకొని మీరు ఈ ఎంఈఓ కార్యాలయానికి అయితే వెళ్ళాలి. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన. ఇంకా ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్‌కి సంబంధించి టైమింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రీ ప్రైమరీ స్కూల్ ఓపెన్ ఉంటుందనేది 9 గంటల నుంచి 12:30 గంటల వరకు అయితే స్కూల్ అయితే వర్కింగ్ అనమాట. ఇక్కడ వర్కింగ్ టైం హైదరాబాద్లో 8:45 నిమిషాల నుంచి 12 గంటల వరకు అయితే క్లాసులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు క్లాసులు ఎప్పటి నుంచి ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక్కడ 7:45 నుంచి 12:30 గంటల వరకు పనిచేస్తాయని చెప్పడం జరిగింది. అంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు టైమింగ్స్ కూడా 2 రోజులు గడువు పెంపు. ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించి అప్లికేషన్లకు చివరి తేదీ 10 తారీఖు వరకు పెంచినట్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంపిక చేసిన అభ్యర్థినులకు ఈ నెల 12వ తేదీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కొన్ని మండలాల్లో ఈ ఇన్‌స్ట్రక్టర్ ఆయా పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువులు కూడా పెంచడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఇన్‌స్ట్రక్టర్‌కు ఇంటరు ఆయాకు 7వ తరగతి పాస్ అయి ఉండాలని స్పష్టం చేశారు. నిర్ణీత దరఖాస్తులో పూర్తి సమాచారం పూరించి ఒరిజినల్ సర్టిఫికెట్లతో 2 సెట్లు జిరాక్స్‌లతో ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని సూచించారు. సో కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని, కొన్ని చోట్ల ఏదైతే విద్యాశాఖ కార్యాలయంలో ఇవ్వాలనైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రీ ప్రైమరీ పోస్టులకు 48 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. టేకులపల్లి మండలంలో మొత్తం ప్రీ ప్రైమరీ పోస్టులకు వచ్చేసి 148 దరఖాస్తులు వచ్చినాయని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయని ఇవ్వడం జరిగింది. మండలంలో ఎంపిక చేసిన 11 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు మొత్తం 145 దరఖాస్తులు వచ్చినట్లు ఎంఈఓ జగన్ తెలిపారు. బొమ్మనపల్లి టీచర్ పోస్టుకు 9, టేకులపల్లి టీచర్ పోస్టుకు 22 దరఖాస్తులు, ఆయాకు 3 దరఖాస్తులు, వాగొడ్డు తండా టీచర్ పోస్టులకు 17 దరఖాస్తులు, ఆయాకు 7 దరఖాస్తులు, పెంట్రాంచలక టీచర్ పోస్టులకు 3 దరఖాస్తులు, ఆయాకు 1, పాతర్లగడ్డ టీచర్కు 6 దరఖాస్తులు, ఆయాకు 4 దరఖాస్తులు, బోడు టీచర్కు 8 దరఖాస్తులు, ఆయాకు 6 దరఖాస్తులు, తుమ్మలచెలక టీచర్కు 8 దరఖాస్తులు, ఆయాకు 3 దరఖాస్తులు, లక్ష్మీపురం టీచర్కు 7 దరఖాస్తులు, ఆయాకు 2 దరఖాస్తులు, మొక్కంపాడుతండ టీచర్కు 5 దరఖాస్తులు, ఆయాకు 1 దరఖాస్తులు, కొత్తగూడెం టీచర్కు 11 దరఖాస్తులు, ఆయాకు 15 దరఖాస్తులు, గొల్లగూడెం టీచర్కు 3 దరఖాస్తులు, ఆయాకు 1 దరఖాస్తు చొప్పున అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నట్లు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ దరఖాస్తుల ఆహ్వానం. రాజోలి జోగులాంబ గద్వాల్ జిల్లాలోని రాజోలి కేజీబీవీలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో గెస్ట్ మహిళా అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి జ్యోతి ఎస్ఓ చంద్రకళ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొత్తం 6 అధ్యాపకులు అవసరమని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్పారు. ఈ నెల 10 తారీఖులోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి రాజోలి కేజీబీవీలో మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా కేజీబీవీలో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులకు దరఖాస్తులు చేస్తారు. రాజాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆంగ్ల మాధ్యమ కళాశాలలో బోధించేందుకు మహిళా అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మీబాయి కోరడం జరిగింది.
ఇంటర్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులను విద్యార్థులకు బోధించాలని చెప్పడం జరిగింది. ఇక ఖాళీ ఉన్న సబ్జెక్టులు వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఫిజిక్స్, మ్యాథ్స్ ఖాళీలు ఉన్నాయి. ఒకటి చొప్పున ఈ సబ్జెక్టులో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పీజీ, డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులని చెప్పడం జరిగింది. ఈ నెల 11 తారీఖు లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలని, వివరాలకు కళాశాలను సంప్రదించాలని కూడా కోరడం జరిగింది. ఈ రాజాపూర్ కస్తూర్బా గాంధీ బాలికా కళాశాలలో మీరు ఇంకా వివరాలకు అక్కడ సంప్రదించవచ్చు. అక్కడనే మీరు దరఖాస్తులు అయితే ఇవ్వాల్సి. మనకు యాదాద్రి భువనగిరికి సంబంధించి సంస్థ నారాయణపురం సర్వేల్ గురుకుల పాఠశాలలో పీజీటీ పోస్టులకు, టీజీటీ పోస్టులకు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. పీజీటీ పోస్టులు వచ్చేసి హిందీ ఖాళీ ఉంది, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం 3 అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక టీజీటీ పోస్టులు వచ్చేసి మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సాంఘిక శాస్త్రం, ఫిజికల్ డైరెక్టర్, నర్సింగ్ ఈ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి టీజీటీ స్థాయిలో. సో వీటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రధానాచార్యులు శ్రీనివాసులు రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక పీజీటీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టులో బోధించేందుకు పీజీ, బీఈడీ ఉండాలి కంపల్సరీ. టీజీటీ స్థాయిలో సబ్జెక్టులను బోధించేందుకు డిగ్రీ, బీఈడీ ఉండాలి. ఫిజికల్ డైరెక్టర్కు పీజీ ఉండాలి. ఇక నర్సింగ్, బీఎస్సీ, ఏఎన్ఎం, జిఎన్ఎం చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ నెల 10 తారీఖులోగా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. సంబంధిత పత్రాలను సర్వేల్ గురుకులంలో అందజేయాలి. సో మీరు గురుకుల పాఠశాలకు వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి సబ్జెక్టులు అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇది సర్వేల్ గురుకుల పాఠశాలలో ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.